హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజీ వ్లాగ్. సో ఈరోజు మనం పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో పెసరట్టుకి ఏమేమి కావాలో చూసేద్దాం. అండ్ ఫస్ట్ గ్రీన్ మూంగ్ దాల్ తీసుకోవాలి. అది 1 డే ముందు నానబెట్టుకోవాలి. సో ఇలా మొలకలు వచ్చి ఉండాలన్నమాట. అండ్ తర్వాత స్పినచ్, తర్వాత కొత్తిమీర. సో ఈ 3 తీసుకోవాలి. అలాగే ఒక 4 or 5 చిల్లీ తీసుకోవాలి. అండ్ పెద్ద చిల్లీ ఉంటే గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. పెద్దగా ఉంటే ఒక 3 చాలు. కొంచెం చిన్నగా ఉంటే ఒక 5 అలా తీసుకోండి. అండ్ మీ క్వాంటిటీని బట్టి, అంటే మీకు కొంచెం ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే అలా తీసుకోండి. అలాగే రైస్ కూడా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 2-3 అవర్స్ ముందు రైస్ కూడా నానబెట్టుకొని ఒక చిన్న కప్పు రైస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ గ్రీన్ మూంగ్ దాల్ అది కూడా చాలా హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇలా నేను ట్రై చేయడం ఇది సెకండ్ టైమ్. సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అంతా రాలేదు. అండ్ సెకండ్ టైం బాగా వచ్చింది. సో ఇది మిక్స్ అంతా పట్టేసుకున్నాను. అండ్ క్వాంటిటీ నేను చాలా తక్కువ, 2 పీపుల్కే కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను. సో ఇప్పుడు సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం దీనికి ఏదో ఒక చట్నీ తీసుకుంటాం కాబట్టి, చట్నీలో సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువే తినాలి అదనమాట. సో ఒకవేళ వెయిట్ లాస్కి అయితే ఎంత కారం తక్కువ, సాల్ట్ తక్కువ తింటేనే వెయిట్ లాస్ అవుతారు. బట్ ఇవన్నీ చెప్పడం ఈజీ, బట్ ఎవరం పాటించాం. అండ్ తర్వాత నేనైతే చిన్నగా వేసాను దోశ. అండ్ పెద్దగా వేస్తే అంత రాదు. సో నాకు వచ్చినంత వేసాను. సో చూడండి, పర్లేదు. ఇంతకుముందు నేను చేసేటప్పుడు అసలు ఒక మంచి షేప్లో రాకపోయేది, రౌండ్గా రాకపోయేది. సో మెల్లిమెల్లిగా వేస్తూ ఉన్నప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది. సో మంచిగా కాలేదు. సో దీని మీద నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. కొంచెం ఆలివ్ ఆయిల్ ఉంది కదా, ఒక చిన్న స్పూన్తో ఒక డ్రాప్స్ వేసాను కొంచెం, ఎందుకంటే మంచిగా కాలాలి కదా. సో దట్ అందుకని నాకైతే అనిపిస్తుంది టేస్ట్ అయితే బాగానే వచ్చిందేమని. బట్ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అంత బాగా రాలేదు. సో ఇప్పుడైతే బాగా వచ్చిందని అనుకుంటున్నా. సో చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. సో వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, హెల్దీ కూడా. అండ్ చట్నీ వచ్చేసి నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం టమాటోస్ వేసి, కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసి మిక్స్ చేసేసాను అంతే. అండ్ ఆయిల్ కూడా నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూస్ చేశాను. సో అందుకని ఇంకొకటి తాలింపు వేసామనుకో, మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆయిల్ వేయాలి, మళ్ళీ అవన్నీ వేయాలి. సో అదంతా ఎందుకు అని చెప్పేసి సింపుల్గా జస్ట్ ఎక్కువ సాల్ట్ వేయకుండా తక్కువ సాల్ట్ వేసి అలా చేశాను అనమాట. సో సాల్ట్ తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది అందుకని. సో మీకు నచ్చినంత మీరు తీసుకోండి, అంతే. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.